హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీటులు భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని, మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మొగుడు వద్దు పీడే ముద్దు అనే సిరీస్ ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలి, అట్లనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. చాలా మంది ఈ మధ్య లైకులు అనేది చాలా బాగా కొడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అస్సలు అర్థమైతే లేదు నిజంగా దోస్తులు. ముందు ముందు కూడా ఇట్లానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. ఈ రోజు వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 18 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. హలో మమ్మీ. చెప్పు స్వీటమ్మా, బాగున్నావా? తమ్ముడు మంచిగా ఉన్నాడమ్మా? మంచిగా ఉన్నారా ఇద్దరు? బాగున్నామమ్మా. నువ్వెప్పుడు వస్తావే? అవ్వా, నిన్ను చూడబుద్ధి అవుతుంది. తమ్ముడైతే అసలు నిన్ను చేస్తలేడు కానీ నాకైతే నీ మీదనే గుంజుతుందమ్మా. ఎప్పుడు నీ పక్కన వండుకునేదాన్ని, నన్ను ఇచ్చిపెట్టి ఎట్లా పోయినవే నువ్వు? మరి నిన్ను చూడాలనిపిస్తుంది అంటే నువ్వు అస్సలు వస్తలేవు. అమ్మమ్మ ఇంటికాడ ఇంకెన్ని రోజులు ఉంటావు? మొత్తం ఆడనే ఉండు మరి. అరే గత కాదు బిడ్డ, నాకు జ్వరం వచ్చింది, పానం మంచిగా లేదు, అందుకే అమ్మమ్మ తాత వచ్చి తోడుకొని వచ్చిర్రు. జర పానం సరైనాక వస్తానా? అవు గాని డాడీ లేడా? ఉన్నాడు మమ్మీ, నా పక్కనే ఉన్నాడు. ఫోన్ చేసి నాకు ఇచ్చిండు, నేను మాట్లాడుతున్నా. ఎందుకు డాడీతో మాట్లాడతలేవా నువ్వు? మాట్లాడుతున్నా. ఇక నువ్వైతే మాట్లాడు బిడ్డ. కొద్దిసేపు అయినాక మళ్ళీ డాడీ కోసం చేసి మాట్లాడతా గాని. ఏం కూర వండిండు డాడీ? మంచిగా తింటున్నానా? మంచిగా వండుతుండా వంటలు? సూపర్ చేస్తుండు మమ్మీ. ఈరోజు ఎగ్ రైస్ చేసి పెట్టిన టిఫిన్ బాక్స్ లో, ఎంత బాగుంది తెలుసానే, సూపర్ ఉంది. ఇంకా నువ్వు కూడా మంచిగానే చేస్తావు, డాడీ కూడా మంచిగానే చేస్తుండు. సరేనా, మంచిగుండుర్రి. ఊకే నన్ను గుర్తు చేసుకోకమ్మా. డాడీతో మంచిగుండు. డాడీ చెప్పిన మాట ఇన్నుర్రి, సరేనా? ఆహా, స్వీట్ అమ్మ ఇట్లా ఫోన్ చేసినట్టు మాట్లాడుతుందా? మళ్ళీ ఏమైనా ఘనకార్యం పెడుతుందా ఏందని అనుకుంటున్నా. సరే మమ్మీ, ఇగో డాడీకి ఇస్తున్నా, మాట్లాడు. ఈయనా? డాడీ ఇగో మమ్మీతో మాట్లాడు, నేను బయటికి పోతున్నా. సరే నేను తర్వాత మాట్లాడతాను చెప్పమ్మా. పెట్టే ఇక ఫోను. సరే నాన్న, డాడీ బిజీగా ఉన్నట్టుండు. సరే తర్వాత చేస్తాంటుండు కదా, తర్వాత మాట్లాడతలే. మంచిగా ఆడుకోర్రి. బాయ్ నాన్న. సరే మమ్మీ, బాయ్. నా బంగారు తల్లి, ఎన్ని రోజులైతుంది బిడ్డ నీ గొంతినక, నిన్ను చూడక. నా పానం అంతా మీ మీదనే గుంజుతుంది. అమ్మా సరిత, ఏమైందిరా? సీతమ్మ ఫోన్ చేసిందా? ఏమంటుంది? ఏమంటుందమ్మా? మమ్మీ మీద గుంజుతుంది. మమ్మీ నువ్వు రావే అని అంటుంది. ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఓటట్టు లేదు కదా. అదే బిడ్డ, నాయన అల్లునికి ఫోన్ చేసి మాట్లాడిండు. గిట్ల సంగతి అల్లుడు, గిట్ల కొంట పోయినము, మంచిగానే జరుగుతాట అనిపిస్తుంది, మంచిగానే నమ్మకంగానే అనిపించింది. ఇంకా 2-3 వారాలు తీసుకుపోయినాక తీసుకొస్తా అంటే సరే అని చెప్పిండమ్మా. నీతో మాట్లాడిండా అల్లుడు? ఏడా మాట్లాడలేదమ్మా. ఇలా వచ్చినంటే నాకు ఫోన్ చేస్తలేడు, నాతో మాట్లాడతలేడు. ఏదైనా అవసరం ఉంటే నాయనకు మీకే చేసి మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు స్వీట్ అమ్మ, డాడీ ఇగో మమ్మీ మాట్లాడుతుందంటే పాటు అని అంటే నేను తర్వాత చేస్తాను పెట్టేస్తుండు. ఇష్టం లేనట్టుందమ్మా. ఇంకా కోపంలోనే ఉండు. కోపం తగ్గలేదు ఆయనకు నా మీద. తగ్గినప్పుడే మాట్లాడతాడేమో తీయి, బలవంతం ఏం లేదు. ఏ గట్ల కాదు బిడ్డ, ఏదో పని మీద ఉన్నట్టుండు, అందుకే మాట్లాడలేదు. వీలు కానేనట్టుంది. ఇప్పటిదాకా ఉంటుందమ్మా ఆయన కోపము. అప్పుడే కోపం అవుతాడు, అప్పుడే మంచిగా అవుతాడు. ఆయన గుణం చాలా మంచిది బిడ్డ, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. చేస్తాడు, ఆయననే చల్లగా అవుతాడు, ఆయననే చేసి మాట్లాడతాడు. ఒక అమ్మ అదే, అందుకే అమ్మ సరే అని పెట్టేసినిగా. అమ్మ సరిత, అయ్యిందేదో అయిపోయింది, అంతా మంచి జరుగుతాట అనిపిస్తుంది. అమ్మ దగ్గరకు పోయినాం కదా, నువ్వేం పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అదే మైకంలో అదే ఆలోచన మీద ఉండకు. మంచిగా మామూలు మనిషి లెక్కుండు, ఎప్పటి లెక్క. అదే ఆలోచన ఎందుకు పెట్టుకుంటున్నావు బిడ్డ? ఏం లేదమ్మా, ఇప్పటిదాకా మంచిగానే ఉన్నా. ఇంట్లో పని అంతా చేసిన, రొట్టె గిట్ల చేసిన నీకు నాయనకు. సీతమ్మ ఫోన్ చేసి మాట్లాడంగానే ఇక ఈయన సక్కగా మాట్లాడలేదు నాతో. ఇక మాట్లాడాడో ఏమో అని అదే ఆలోచన పడ్డదమ్మా. ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. అదే నా బాధ నీకు అర్థమైంది. ఇక అల్లునికి ఇట్లా 10 పనులుంటాయి బిడ్డ. ఇక మొగోనికి ఇక మస్తు పనులుంటాయి. మనం గట్ల లెక్క చేయొద్దు. ఊకో పోని ఊకో, ఆలోచనలన్నీ తీసేసి పక్కన పెట్టు. మంచిగా ఉండే ఎప్పటి లెక్క. ఉత్తాసేతుల ఉంచా పిల్ల, టోడజను గాజులు ఏపిస్తా మళ్ళా. మెల్లగా తువ్వాలకు పుడేసుడే. బాసింగ బలాలే బలుగున్నాయే, చేతుల జీరకార వెళ్ళాలే వదున్నాయే. అబ్బా, ఈ కొత్త పాట మస్తు ఫేమస్ అయింది. భలే వాడుతున్నావు పెంటావో. ఏడ నేర్చుకున్నావు? మీ ఇంట్లో టీవీ లేదాయే, చూస్తాందుకు ఫోన్ లేదాయే, మరి ఎవరు నేర్పించిర్రే? ఈ అవ్వ దుగ్నంలా ఈయన పెండ్ల ముందనుకుంటే ఈ ఆడెత్తులోడే ఉన్నాడు. ఈయనకి ఏం మాట్లాడినా కష్టమే, ఏది వాడినా కష్టమే. ఈయనతో పెద్ద రసరస ఉంటది. ఈ అవ్వ గంట సేపు సోది పెడతట్టున్నా నీడికేం పంపిస్తాడు ఇప్పుడు.
నా దగ్గర ఫోన్ ఉన్నది లేనిది నీకేమెరకరా బోడోడా ఈ యావ ముసలోని గుద్దా లాతలు. నా మొగడు నా కోసం పెద్ద టచ్ ఫోన్ ఇప్పించిండు, నీకు ఎరకలేదా? అమ్మో నీ మొగడు నీకు ఇప్పించేంత ఉన్నది. ఆ నేను ముంచి ఏడ తెచ్చుకున్నవో టచ్చిపోను. ఈడెక్కడోడే పొద్దు పొద్దుగల్లా ఈయన కంట్ల పడ్డట్టు అవుతుంది, ఈ నోట్ల మాటలు పడ్డట్టు అవుతుంది పాడుగాను. ఎవడో ఇప్పించిండు గవాని, నీకెందుకు గాని నోరు మూసుకొని పావు కిలో చక్కెర పెట్టి ఒక షాపత్త ప్యాకెట్ కదే. ఏ గిప్పుడే వస్తువి గప్పుడే దవా దవా చక్కెర షాపత్తి కొంట పోతానంటవేమే పెంటి. జరుండ రాదు, జర టైం పాస్ చేసిపోదు. ఏం చేస్తావు ఇంటికి పోయి? నీ మొగంతో ఎప్పుడు సరసాలు ఆడుతూనే ఉంటావు. నాతో జర నిమ్మలంగా మాట్లాడిపో రాదు. నీ మాట నీ తీరు అబ్బబ్బా, రోజు రోజుకు తెల్లగా దొబ్బుకి అవుతున్నావు కదా, మస్తు అందంగా కొడుతున్నావు చూస్తాందుకు. నెత్తిలా ఇన్ని మల్లెపూలు పెట్టుకుంటే ఇంకా సూపర్ కొడతట్టు నువ్వు పెట్టుకోవద్దానే. ఈయన్నేమనాలి, ఆడోళ్ళ దాంట్లో ఆడోడు కాదు, మొగోళ్ళ దాంట్లో మొగోడు కాదు. ఈ అవ్వ ఏమనంటే కష్టం గాని డబ్బు నీరా నాయన, నాకు మాట్లాడుతందుకు టైం లేదు. నా మోడు కస్సు బుస్ అంటాడు. అరే రోజు నీ మొగని పక్కలనే వంతావు కదనే, జర్రసేపు నాతో ముచ్చట పెడతానికి ఏమైతుంది? అవు కానీ నీ పెళ్ళం ఎటు పోయింది? వారం 10 రోజులు సంది నువ్వే కనిపిస్తున్నావు దుఃఖంలా. ఈ అవ్వ నువ్వు ఉన్నవంటే ఈ టెంకల రాకపోతుంది, ఆ బట్టనెత్తుని షాప్ పోతుంది. ఊకనన్నొచ్చి పాడైనా. నా పెండ్లము ఆషాఢం ఆఫర్ చీరలు కొనుక్కుంటానికి పోయింది. నా పెండ్లం, నా కోడలు, నా మరదలు అందరు పోయిర్రు. నువ్వు కూడా పోకపోయినా వాళ్ళ జంట? అమ్మా అప్పుడే పోయిందా? అబ్బా గంత ముసలిగానే నీ పెళ్ళానికి అయితే మస్తు సోకులు. ఇంత ముసలిడికి వచ్చినాక ఇట్లా ఆషాఢం చీరలు కొంటానికి పోయినా అది సిగ్గు లేకుండా. సరే సరే తీయి, నేను కూడా పోతే బాగానే ఉండు. మరి నీ పెళ్ళని చెప్పకపోయి మాకు. ఆమె ఓడే ఎక్కువ అంటే నలుగురికి డబ్బు సాటిచ్చి చెప్పిపోతా అది. అవ్వు అవ్వు, అయినా నీ పెళ్ళానికి నలుగురు కట్టిన చీరలు కట్టబుద్ధి కాదు, నలుగురిలో తిరగబుద్ధి కాదు. ఈ దెబ్బన నేను బక్కవనన్న బస్కు పోయి ఆషాఢం చీరలు ఎత్తుకొచ్చుకుంటాం. ఇప్పుడు ఎప్పుడు తయారైతావు, ఎప్పుడుతో పెంటవ్వా? టైం అయిపోయింది ఊకో. మళ్ళీ 12 గంటల బస్సు ఉంటుంది. ఓ 12 గంటల బస్సుకు పోయినావు అనుకో, వచ్చేసరికి చీకటి అవుతుంది. నీ మొగడు ఏం లేదు, జాడకట్ట వాళ్ళు ఇయ్యమని ఉతుకనే ఉతుకుతాడు. ఏమొద్దుకో, జరసేపు టైం పాస్ అవుతుంది. షాప్కి ఎవ్వరు వస్తలేరు. జరసేపు కూర్చోరు, అది ఇట్లా లోపలికి రా, కూర్చొని మాట్లాడుకుందాం నిమ్మలంగా. ఈడెక్కడోడే నాకు చక్కెర చేప తీరా నాయన అంటే నాతో సోది పెడతాంటాడు. నాకేమైనా లైన్ లేస్తుండే ఏంది? తెల్లగా ముద్దుగా తయారైతున్నావు, ముద్దు ముద్దుగా కొడుతున్నావు అందంగా అని అంటుండు. ఈయనతో పెద్ద సేమున్నది. నా మొగడు గిట్ల గిట్ల మాట్లాడేది చూసిందనుకో, ఏం లేదు అందులో పెద్ద బాధ ఏముంటది ఇంటికి పోయినాక. ఏమొద్దు నాయన, నీ చక్కెర వద్దు, నీ షాప్ వద్దొద్దు, ఆ బట్టనెత్తుని షాప్లో తీసుకొని పోతా. అయ్యో ఓ పెంటవ్వా, ఆగు ఆగు, చక్కెర షాపతనే కదా కట్టిస్తా, ఆగు. వద్దురా ఆడోడా, నీ షాప్లో నీ దగ్గరనే పెట్టుకొని 50 గంటలు కామనం మీద పెట్టిండు. ఇప్పుడు జరుండు ఇస్తా ఇస్తా 2 నిమిషాలలో అని అంటుండు. ఏమొద్దుకో, నొక్కో లోపలికి. కానీ ఈ ఊర్లో ఎంతమంది ఉన్నా, ఎంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చినా గినా ఈ పెంటవ్వంత అందంగా ఎవ్వరుండరు నిజంగా. గిసంటి పెళ్ళం నాకన్నా దొరకపాయే. అయినా కులం వేరు వేరు. ఈ కులం వేరైతే ఏమున్నది, అందమైన పెళ్ళం దొరికితే అదే మా ఎక్కువ. నా పెళ్ళం చూస్తానికి ఎట్లుంటది, బాగా సుల్కగా కట్టెపుల్ల లెక్క. ఈమె చూసినావు దొబ్బు దొబ్బుగా తెల్లగా ఎంత ముద్దుగా ఉన్నది, బూరు ఉబ్బినట్టు ఉబ్బుతున్నది. ఆ అవ్వ, దీని మొగనికి మస్తు అది పో. ఓయమ్మో, తిప్పులాడి తిప్పుకుంటా తిప్పుకుంటా పోతుంది దాబా దాబా. ఏం పని మీద పోతున్నదో, నోటి మాట ఇట్లా మాట్లాడతలేదు, పలకరిస్తలేదు. ఓ బక్కవ్వా, ఓయమ్మో నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నానే, ఆగో దాబా దాబా ఉరుకుతుంది బక్కది. ఓ బక్కవ్వా, ఎవరది అంత ఊట కూతేస్తురు? పెంటవ్వనే ఏంది? ఆ నువ్వేనా పెంటవ్వా? ఏమైందే గంత ఊటకు పిలుస్తున్నావు? మరేందే ఫోన్ చేద్దాం అనుకున్నా, ఇక యాదులే ఉన్నావు, దాబా దాబా ఉరుకుతున్నావు. ఏం పని మీద పోతున్నవే? ఏమున్నదే తల్లి, నా మొగడు డ్యూటీకి పోవాలి, ఇప్పుడు దబదబ టిఫిన్ కట్టాలి. నా బాధ నాకే ఉన్నది. ఏం పని చెప్పు, గంటలు గంటలు సోది పెడతట్టయితే నేను నిలబడా, నాకు లెస్స పని ఉన్నది ఇంటికాడ. ఓయమ్మో, నీకే పని ఉన్నదమ్మా ఈ భూమి మీద? ఎవరికి లేదు. ఇన్ని రోజులు అక్కడ ఇక్కడ టైం పాస్ కు తిరిగి వాళ్ళ ఇంట్లో పొంటి అడుక్కొని తిని, వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో పండుకొని టైం పాస్ చేసిన రోజులు ఎక్కడ పోయినాయో. ఇప్పుడు మస్తు పని ఉన్నదమ్మా, మాట్లాడితే నాకు ఓడవది అని అంటున్నావు. ఓ బలకథలు నేను దగ్గర జరుండు, ఒక మాట చెప్పాలి. ఆగు, ఈ బర్రె పిల్లలది నా ముందరికి నడుచుకుంటూ పోయింది, నన్ను వల్కరియలేదు, నాతో మాట్లాడలేదు. ఆగు, దోస్తు కలవంగానే దోస్తుతో ఎట్లా మాట్లాడుతుంది చూడు, గంటలు గంటలు మాట్లాడుకుంటారు. ఏం ముచ్చటనో, ఊటగా మాట్లాడితే నాకు కూడా వినిపిస్తుంది కదా. మెల్లమెల్లగా మాట్లాడుకుంటున్నాయి ఇవి బక్కది లడ్డుది. ఏం లేదే పక్కవ్వ, పట్నంలా పెద్ద పెద్ద షాపులల్లా ఆఫర్ చీరలు ఆషాఢం ఆఫర్ అంట, పొయ్యి తెచ్చుకుందామా అని వస్తావా? గదే ముచ్చట చెప్పుదామనుకుంటే ఓ లెస్స బిల్డప్ ఇవ్వబడితే వెమ్మని గాక పని ఉన్నది. బాగా ఈగిరమంతురాలు అయినావు కదా.
ఓ పెంటవ్వా, ఆషాఢం కప్పుడే వచ్చిందా? ఎప్పుడు స్టార్ట్ అయింది తల్లి? ఏమోనే, 15 తారీఖు స్టార్ట్ అయింది అంటుర్రు, మనకెరకనే లేదు. ఇప్పుడు దుగ్నం మీదకి పోతే అకౌంటోడు అంటున్నా, నాతోని నాకేమెరక. ఓసిని పాడుగాను, 15 తారీఖు అంది. నువ్వేం చేసినవే పెంటవ్వా? ఆడుచుకొని చెప్పొద్దా? మంచిగా ఆఫర్ చీరలు మా ఎత్తుకొచ్చుకుంటుంటివి. 1000 రూపాయలలో పోయినసారి ఎన్ని చీరలు వచ్చినాయి తల్లి, బ్యాగ్ నిండా వచ్చినాయి. మంచిగా నా బిడ్డలకు, నా అక్క బిడ్డలకు అందరికి పంపియంగా ఇట్లా నాకు మిగిలినవి. ఈసారి గట్నే పోదాం అనుకున్నా, నువ్వు చెప్పకపోతే అవ్వ పాప, మరి పోదాం. అదే అంటున్నా, మంచి పని ముచ్చట చెప్పుదామంటే నువ్వు లెస్స ఫీల్ అవుతున్నావు కదనే. పనికి రాని ముచ్చట మాట్లాడతాను నేను, గట్లా మాట్లాడతావు నువ్వు, మొత్తం చీపుగా తీసి పడేస్తున్నావు. సరే సరే కానీ ఎన్ని గంటల బస్ పోదాం, ఎట్లా పోదాం చెప్పు. పోదాం పోదాం, నా మొగడు పనికి పోగానే మా పోదాం. ఆవు గాని పెంట వజర ఏమనుకోకు, 1000-1500 అప్పియరాదే, మళ్ళా వారం ఇస్తా గాని. లేవు బక్కవ్వ, అంతేమో గాని పైసల విషయంలో అయితే ఏం లేదు తల్లి. దోస్తాన గీస్తాన పక్కన పెట్టు గాని పైసల విషయంలో అయితే దోస్తాన లేదు, ఏం లేదు బక్కవ్వ. పోయిన ఆషాఢంలోనే 500 ఇచ్చింది అప్పు, మళ్ళీ తిరిగి ఇచ్చినవానే. ఈ అవ్వ సిగ్గురాపోయినా మళ్ళీ అడుగుతున్నావు. వద్దు తల్లి, నేను ఎవరికి అప్పియను, మళ్ళీ అడుగుతా ఇయ్యరు. ఏమొద్దు, ఉంటేరా లేకుంటే లేదే. నేను బతలాడేది ఏం లేదు, నేను ఒక్కదాని మా పోతా. అదేంది ఈ బక్కది లడ్డుది ఆషాఢం ఆఫర్ చీరలు అని ఏమేమో శిల్క పలుకులు పలుకుతున్నాయి. ఆషాఢం అప్పుడే స్టార్ట్ అయ్యిందా? ఇవి బట్టలకు పోదామని షాపింగ్ పోదామని ప్లాన్ వేసుకుంటున్నాయా ఏంది? నాకన్నా చెప్తే నేను అన్నొస్తుంటే కదనే, బక్క ముఖం దానా లడ్డు ముఖం దానా, మీరే గుసగుసలు మాట్లాడుకుంటుర్రు. నేను కొనని దాని లెక్క కనిపిస్తున్నానా, పైసలు పెట్టని దాని లెక్క కనిపిస్తున్నానా? ఎట్లా కనిపిస్తున్నాను మీకు? గతి లేని దాని లెక్క కనిపిస్తున్నానా ఎట్లా? ఓయమ్మో, 1000 రూపాయలు ఇవ్వమంటే మస్తు మస్తు బిల్డప్ ఇస్తున్నావు కదా పెంటావు. ఇయ్యని ముఖం లెక్క కనిపిస్తున్నాను నేను? అబ్బా, ఇక పొద్దున్న లేస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నట్టే మాట్లాడుతావు నువ్వు అయితే. ఇస్తేనే అమ్మా, నా మొగడు పని పోతుండి ఇన్ని రోజుల సంది ఆడదానికి ఇంటికాడ అన్నాడు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళలేదు. ఇప్పుడు రోజు రోజు పని పోతుండు, వారం వారం పైసలు వస్తూనే ఉంటాయి. అందుకే వచ్చే వారం ఇస్తానే, ఎట్లా అట్లా వంకీలు చెప్పి. అట్లనా? సరే సరేది, ఇయ్యకుంటే ఒక బాధ ఉన్నది, ఇస్తే ఒక బాధ ఉన్నది నీతోని. సరే ఇస్తా బాయిగా. ఇయ్యకుంటే ఓ నెల 2 నెలలు నాతో మాట్లాడవు, ఒకటే గులుగుడు. బలవంతం ఏం లేదు పెంటవ్వా, ఇష్టం ఉంటే ఇయ్యి, గట్లయితే వస్తా, లేకుంటే నువ్వు ఒక వేవో. ఇక రావే తల్లి, నీతో పెద్ద లొల్లి పంచది ఉంటది, దా మరి పోదాం. హావు గాని ఆ బోడ ముఖంది లచ్చి మనన్నే చూస్తున్నది. దానికి ఇట్లా చెప్దామా? దానికి ఇట్లా కొంట పోదామా? వస్తదేమో అడుగుదాం. అదేడగుంటది పీసు బుద్దది, అది పైస పోతే పానం పోతుంది. ఇక ఊర్లలో కగ్గు సగ్గు చీరలు వస్తాయి కదా, దాని దగ్గర కొనుక్కుంటది ఉద్దరా సద్దరా. దానికి నగదు పెట్టుకోనంత శాతనైతే అదే వద్దుకో. ఒకవేళ మనం అడిగినామనుకో, మన మీదనే నూకేస్తుంది. అప్పియ రాదురి పైసలు అంటే ఏడికేం తెస్తావే? నీ దగ్గర ఆయతలేవు, ఇక నా పానానికి పెడతావా ఏంది దాన్ని కూడా? ఏమొద్దుకో, సపరేట్ మూసుకొని ఫ్రీ పాసే కదా, ఆధార్ కార్డు పెట్టుకొని మా పోయొద్దాం. ఏ అప్పలేక లేదు పెంటవ్వాలి వచ్చి, మొన్న టమాటాలు వెళ్ళినాయి కదా చిలకల, గప్పర్సంది చేతి నిండా పైసలు ఉరుకులాడుతున్నట్టున్నాయి. ఎవడొచ్చినా పోనిస్తలేదు. చీరలు వచ్చినా, సారెలు వచ్చినా, నగలు వచ్చినా, సొమ్ములు వచ్చినా ఏవైనా కొనుక్కుంటుందే, పైసలు బాగా ఉంటున్నాయి కదా. అట్టనే మన కూలి పైసలు ఇట్లా ఇస్తుందేమో, ఆ కూలి పైసలు పెడితే ఇంకా 2 చీరలు ఎక్స్ట్రా వస్తాయి కదా, దానికి అట్లనే టోపీ పెడదాం పాపోయినాక పట్నంలా. దాదా అడుగుదాం దావే. పా మరి, నేనైతే అడగనే, దానికి నాకు పడతలేదు. కావాలంటే నువ్వే అడుగు, నేను నిలబడతా పక్కకు. దాని అడుగు పోదాం. అమ్మో, వీడికి ఏమైందో ఇంతసేపు? ఏమో నేను ఎవరో అన్నట్టు నన్ను చూడకుండానే ఉన్నాయి. ఇంతసేపు అట్లా ఏమైనాయి? వీటికి గొట్టెములు కొడతాటున్నాయి. అగో మెల్లగా నాతో పని మీదనే వస్తాటున్నాయి. కొంపదీసి పోయి అప్పడుతానికి వస్తున్నాయి ఏంటి ఇవి? అమ్మో, అప్పడుతాయి నా దగ్గర చిల్లి గవ్వలేదని చెప్తా. ఓ లచ్చవ్వా, తిన్నవానే? గిట్లా కూర్చున్నావు అరుగుల పంటి? అబ్బో, తిన్నా. వీటికి ఏమైందో, మెల్లగా ఏం అవసరం మీద వస్తున్నాయో చూడు. ఏమైంది లచ్చవ్వ? నోట్ల గులుక్కోబడుతుంది, గట్టిగా మాట్లాడరాదు, ఊటగా మాట్లాడితే మాకు వినిపిస్తుంది కదా. ఊటగానే మాట్లాడుతున్నా, మీకే వినిపిస్తలేవు, చెవులు మందమైనట్నే మీకు. దీనాలుగాను ఏమైనా సూటిపోటి మాటలు మాట్లాడుతుంది, అన్ని మండేటట్టే మాట్లాడుతుంది. నన్ను చూస్తే దీనికి ఏం రోగం పుడుతుందో ఏమో, అస్సలు దయసదు నన్ను. చెప్పుర్రి, ఏం పని మీద వచ్చిర్రు ఇంతసేపు? నేను గుర్తుకు రాలేదా? నన్ను చూసి ఇట్లా చూడనట్టే పోయిరు, మాట్లాడకుండా పలకరియకుండా పోయిరు. ఇప్పుడేమైంది? ఏం పని మీద వచ్చిర్రు మీ ఇద్దరు? జరుండు చెప్తాం గాని. అవులచ్చవ్వా, నీ కోడలేటి పోయిందే? ఆషాఢం కదా, అమ్మగారింటికి పోయింది. నెల రోజుల దాకా ఉండొస్తుందేమో నిమ్మలంగా. దీని బట్టవాజి నోట్ల మా అన్న పోయ్యా. దీని కోడలు ఎప్పుడు పోయిన సంగతి ఇచ్చిపెట్టి ఇప్పుడు ఆషాఢం కదా, ఆషాఢం అమ్మగారింటికి పోయిందని వలుకుతున్నది. దీని నోటి నిండా అబద్ధాలే. కొత్త పెంపిల్ల కదా, ఆషాఢం అమ్మగారింటికి పోయినాది. బాగా తోలిచ్చిన ఊకో. ఇన్ని రోజులు ఈ అమ్మయ్య ఆష్టగొనిలే ఆ పొల్ల. బాగా పోయిందుకో, నీకు గిట్ల నిమ్మలంగా ఉంటది. పొల్ల పోతే నిమ్మలంగా ఉన్నదో లేదో వండుకొని తినొచ్చు నువ్వు నీ కొడుకు. అదే పోనీ అమ్మ,
పోతనే నిమ్మలంగా ఉంది నా పానానికి. చెప్పుర్రేమ్మా, ఏం పని మీద వచ్చిర్రో? ఊరిస్తా ఉంటావు. ఓయమ్మో, లచ్చవ్వక ఆత్రం ఆగుతలేదు కదా, జరుండు చెప్తానే తల్లి. ఆషాఢం అంటే యాదికొచ్చింది. పట్నంలోనంట పెద్ద పెద్ద షాపింగ్ మాలల్లో ఆషాఢం ఆఫర్ చీరలంట కిలోల లెక్క కేజీల లెక్క అమ్ముతున్నారంట. పోదామాని, వస్తావా? ఏమో, మీరే మాట్లాడుకురు కదా మొదలు. ఇక ఆఖరికి ఇక మనుషులు తక్కువైరానా లేకుంటే ముగ్గురు నలుగురు కలిసి తక్కువకు దొరుకుతాయనా నాకు చెప్తుర్రు. మొదలు గుర్తుకు రాలేదా నేను? ఏడు కాడికి గట్ల ఫీల్ అవుతావు, గట్ల చింపుకుంటావేంటి వచ్చి? ప్రతి దానికి చింపుకొని చీర కట్టుకుంటావు. నాకు ఇప్పుడే ఎరకైంది పెంటవ నాతో ఇప్పుడే అన్నది. ఇంకా ముచ్చట ఎరకగానే వచ్చి నీ చెవులు ఊత్తనే ఉన్నా. ఇంకా లేట్ చేసినా నేను. అట్లనా? ఏమో, మీరు దోస్తులే కలిసిపోతారేమో, నాకేడే చెప్తారా అనుకుంటున్నా. మరి పోదాం తియ్యి. గదే వస్తాంటవా రానంటవా ఒక మాట అయితే చెవులేసి చూద్దామని వచ్చిన. ఇక వస్తాంటున్నావు కదా, గంట సేపట్ల రెడీ అయి ఉండు. 12 గంటల బస్సు ఉంటుంది కదా, పోయొద్దాం. మంచిది. సరే మరి పోయొస్తాం. వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తాం, బయటికి వెళ్ళు. అబ్బో, ఏడవాన పడుతుందో, నాకు బాగానే చెప్పిర్రు. ఎన్నడు చెప్పరు చెయ్యరు, దోస్తులు వాళ్ళే కూడిపోతారు. ఏడవాన పడుతుందో నాకు బాగానే చెప్పిర్రు. ఎట్లయితే ఏముంది పా, ఆషాఢం కేజీలు లెక్క మస్తు చీరలు దొరుకుతాయి అగ్వకే. పా, ఉత్తగుండి ఏం చేస్తా గట్రా టైం పాస్ అన్న అవుతుంది. చూసినవానే బక్కమ్మ, దాని జోలికి పోవద్దే అని చెప్పిన ముందే. విన్నవా దాని బిల్డప్ మాటలు? చూసినావా ఒక్కొక్క మాట ఎట్లా ఇస్తున్నదో? అందుకే దాంతో మాట్లాడబుద్ధి కాదే నాకు. దాని మాటలు ఇంటుంటే కింద నుంచి మీ దాకా మంతుంటాయి. నువ్వేమో చెప్పుదాము జరాకు దొరుకుతాయి, కూలి పైసలు అట్టనే మాపి చేద్దాము అని అనబడితివి. చూద్దాం, ఆడిపోయినాక ఇస్తుందో చేతులు ఎత్తేస్తుందో. నీ మాట ఎంత కాడికెత్తదో చూద్దాంపా. దాన్ని గట్లనే చేయాలని నీకు ఎరకలేదు. కూలి పైసలు అడుగుతా ఉంటే ఇస్తలేదు. గిట్లయితే గట్లయితే ఇస్తుందని గిట్ల ప్లాన్ వేసిన. ఊకోరా, అదేమైతుంది? మనం ఏమైనా లాస్ అవుతామా? ఆధార్ కార్డే కదా, పోతాప్పుడు ఆధార్ కార్డే, వస్తాప్పుడు ఆధార్ కార్డే. మరి మనకేం వచ్చేది ఉన్నది? నడువు పోదాం. ఆడికి పోయినాక షాపింగ్ మాల్లా ఎన్నెన్ని నొంకలు పెడుతుందో. అమ్మో, దాని బిల్డప్ మాటలకు నేను రావాల్సిందో ఏమో. అది మంచిగా లేదు, ఇది మంచిగా లేదు, అది నాకు సెట్ కాలేదు, ఇది బార్డర్ బాగలేదు, బట్ట బాగలేదు, రేట్లు ఎక్కువ ఉన్నాయి అని ఎన్నెన్ని కథలు పడుతుందో. ఓ అమ్మో, అది ముందే సోకులాడి. మనం అంటవా ఎట్లున్నా సరే అగ్వకు దొరికిందంటే తీసుకుంటావు, కడతనే ఉంటాం. అది అట్లా కాదే తల్లి, దాంతో పెద్ద పరిశాన్ ఉంటుంది మనకు. నువ్వు లేదొకటి ఏగి పెడతావు. అవ్వేమో నేను మర్చిపోతి. అది పోయి నాల మారిది, వంకలు పెట్టాడిది. నాకు అస్సలు గుర్తులేదు. సరే తీ, ఏదో ఒకసారి కొంట పోదాం, చూద్దాం తీ. ఈ బక్కవ గుణము చాలా మంచిదే. ఒకసారి కన్నా ఒకసారి మంచిగా మాట్లాడుతుంది. ఆ లడ్డు పిల్లల దానికైతే నన్ను చూస్తే మంటనే మంట. నన్ను అంటేనే చేస్తుంది, నన్ను చూస్తేనే కింది నుంచి మీ దాకా మండించుకుంటుంది. అది దానికేం పాపం చేసినో నేను? నా సొంత లేరో దానికి. ఆగో చూడు, ఇంతసేపు బక్కవ్వ అదో ఇదో చెప్తుంటే ఆ బర్రె ముఖం బర్రె పడ్డలేక నించున్నది. ఒక్క మాట నన్ను నోరు తెరిచి మాట్లాడుతున్నదా? ఏం పాపం చేసిన దానికి ఒక్కొక్కసారి ఏం రోగం పుడుతుందో. ఈ ఫోన్లు పాడుగాను, ఫోన్లను బొంద పెట్టా. ఏం చేయాలి? ఏటు పోయిండో నా కొడుకు. ఆ నత్తగారు ఫోన్లు చేసి చంపుతున్నారు. రేపు వస్తాం మాపొస్తాం అంటుర్రు. ఇక వస్తలేరు. మరి వస్తామన్నోళ్ళు వచ్చి దమదమ మాట్లాడిపోవాలి. ఎటు పోయిర్రు ఏం కథ? ఇవాళ నేను షాపింగ్ పోతున్నా. మరి ఇవాళ ఇట్లా వస్తారో ఏమో. ఆగు, నాకు అలా ఫోన్లు ఎత్తి మాట్లాడాలంటేనే గజ జోంకి పాడైతుంది. ఈ బాడక సిగ్గి తప్పినోడు ఎటు పోవచ్చు ఏం కథ? నా పానానికి తలగబెట్టిన వాళ్ళ అత్తగారిని. జరుండే ముసల్దానా, నువ్వు షాపింగ్ పోయింది చూసి వాళ్ళ అత్తగారు వస్తారు, నీ కొడుకు బద్దలు బాగా అరిస్తారు. అప్పుడు చక్కగా అవుతాడు. ఈయరమాయి ఉతికిపోవాలి వాళ్ళ అమ్మగారు అందరు వచ్చి. అప్పుడు చక్కగా అవుతాడు నీ కొడుకు. లేకుంటే కాడు కొరకాసు పెట్టి కాలుస్తేనే చక్కగా అవుతాడు నీ కొడుకు. ఓ పాడుగాను, లేచి బయటికి రాగానే ఈ పాస్ మళ్ళీ దాని ముఖం చూడాల్సి వచ్చింది. ఇది దీని కొడుకు ఎవరి జీవితాలు ఆగం చేస్తందుకో, ఎవరినెవరిని సంసారాలు ఆగం చేస్తందుకు బతుకుతున్నాయో ఏమో. వీటికన్నా సావస్తలేదు. లేకపోతే కనన్నా బయట దేశం పోయి బయట ఊళ్ళనన్నా పోయి బతుకుతలేరు. ఈ అవ్వ నా పనానికి తలగబడ్డాయి ఇవి. ఇగో ఇదే దోస్తులు, వెళ్ళదు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరు దోస్తులు. మేము ఎంతో కష్టపడి మీకు ఇష్టంగా సిరీస్ తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని సపోర్ట్ చేసి ఈ వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ప్రతి ఒక్కరికి పేరున చెప్తున్నాం దోస్తులు, హై పాయింట్స్ అనేవి కంపల్సరీ ఇవ్వండి. ఎందుకంటే హై పాయింట్స్ ఇస్తే యూట్యూబ్ అనేది మన ఛానల్ ఇంకా ముందుకోనిక 10 మందికి పంపియనిక అది చేస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు ప్రతి ఒక్కరు లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ టైం పాస్వి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకు షేర్ చేయండి. సరే దోస్తులు, కంటిన్యూషన్ వీడియోతో రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి, సపోర్ట్ చేస్తున్నానండి. స్వీటీ భాష బాయ్, అందరికి మళ్ళీ కలుస్తాం.